నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాము. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుత ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ధర్నా నేపథ్యం ఏంటి, దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు ఏంటనేది చెప్పండి మేడం. ధర్నా చౌక్లో ఇంత భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, దేనికోసం, నేపథ్యం ఏంటి? ఏజెన్సీ వ్యవస్థ రద్దు కోసం చేస్తున్నామండి. మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది మాకు అడ్డుగోడగా నిలిచింది. మాకు జీతాలు ఇవ్వక సతాయిస్తారు. ఈఎస్ఐ, పిఎఫ్ కానీ ఏది గవర్నమెంట్కు కట్టట్లేదు. ప్రతి నెల మాకు జీతము 1వ తారీఖు వరకు కాకుండా మినిమం 10వ తారీఖు వరకన్నా పడాలి. కానీ ఒక నెల జీతం కోసము 2 నెలలు కష్టపడవలసి వస్తుంది సార్. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ వాళ్ళ అకౌంట్లో డబ్బులు గవర్నమెంట్ ఎవ్రీ మంత్ పే చేసినా వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. 20 రోజులు 30 రోజుల తర్వాత పే చేస్తారు. దానికి కూడా ఊకే ఫోన్ చేసి వాళ్ళని అడగాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం ఏజెన్సీ వ్యవస్థ గురించి. అసలు గవర్నమెంట్ మా దగ్గర మేము పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్కే నేరుగా మాకు జీతాలు వేస్తే బాగుంటుంది. మధ్యలో ఈ దళారీ వ్యవస్థ వల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్. ఈ విషయం మీ మీడియా ద్వారానైనా గవర్నమెంట్కి తెలియజేసి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆవేదనను మీరు అర్థం చేసుకొని గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. జీతం కూడా సరిగా ఇవ్వట్లేదు సార్. ఇది చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ ప్రతి నెల మాకు 12 విద్యా సంస్థల్లో పనిచేసే మాకు 12 నెలలు ఆర్థిక శాఖ నుంచి రెన్యువల్ వస్తుంది. కానీ మాకు 10 నెలలే విధుల్లో నిర్వహించబడుతున్నాము. 2 నెలలు టర్మినేషన్ ఇస్తున్నారు. దానివల్ల మేము నష్టపోతున్నాము. ప్రతిసారి మే నుంచి జూన్ వరకు మాకు టర్మినేషన్ అనేది ఉంటుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సరైన టైంలో స్కూలు రీఓపెనింగ్ ఒకటేసారి అవుతుంది. మాకు జాయినింగ్ కూడా జూన్ వరకు అట్లా అవకాశం వస్తుంది. అప్పుడు జాయిన్ అయినా కానీ మేము 2 months నుంచి శాలరీలు లేక ఇబ్బంది పడుతున్నాము. పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బందిగా, స్కూల్ స్టార్టింగ్ డే కాబట్టి మీకు తెలుసు ఎన్ని ఖర్చులు ఉంటాయో. కానీ వాటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. ఇంకా మా ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని. డిమాండ్స్ ఏంటమ్మా ప్రభుత్వానికి మీరు చెప్పే డిమాండ్? ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు ఒక పే స్కేల్ అంటూ ఇవ్వాలి సార్. మేము గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ దళారీ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించి గవర్నమెంటే నేరుగా ఒక పే స్కేల్ ఇస్తూ ఒక జీతాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం జీవో నంబర్ 17 ప్రకారం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏం న్యాయం కావాలని కూర్చున్నాం? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అది ఏజెన్సీ రద్దు చేసేసి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి జీతాలు రావాలని కోరుకుంటున్నాము. ఒకటి మళ్ళీ ఏంటంటే పే స్కేల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి మేము. ఇంతకుముందు ధర్నాలు ఏమైనా చేయడం జరిగింది? చాలా చేసామండి, చాలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేసాము. కానీ మేము ఒక్కొక్కరు 20 years చేసిన వాళ్ళు ఉన్నారు, అవుట్సోర్సింగ్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది న్యాయం చేయాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవడం జరిగింది. అందరినీ కలిసాము. రవీంద్ర భారతిలో కూడా మేము ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాము. మన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూడా పెట్టాము. అందరూ వచ్చారు. మినిస్టర్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తానని అన్నారు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏజెన్సీ అదే మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారని మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఉద్యోగి చనిపోయిన వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా అమౌంట్ కుటుంబానికి సహాయం చేయాలనేసి గవర్నమెంట్ హైదరాబాద్ చెప్తున్నారు సార్. కానీ చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు సరిగా రాక మొన్న ఏదో డిస్ట్రిక్ట్ అతను కూడా చనిపోయాడండి. 3 months నుంచి శాలరీ రావట్లేదు. సూసైడ్ రాసుకొని మరి వాళ్ళ వైఫ్కి రజనీ ఇట్లా నాకు 3 months నుంచి శాలరీ రావట్లేదు అని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్లో సూర్యాపేట నుంచి ఒక రీసెంట్గా 10 days బ్యాక్ చనిపోయాడు సూసైడ్ చేసుకొని. ఇలా డ్రైవర్ కూడా చనిపోయాడు. సిద్దిపేటలో డ్రైవర్ కూడా జీతాలు రాక 3 months 4 months. ఒక అవుట్సోర్సింగ్, రెంట్ హౌస్, పిల్లలు ఫీజు కట్టాలి, అప్పుల వాళ్ళు వేధిస్తుంటే ఏం చేయాలో తెలియక, పిల్లలను ఎలా పోషించాలి, ఇంట్లో ఎలా పోషించాలని తెలియక సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు. అలా వల్ల మీకు జరిగే నష్టం ఏంటి? చాలా ఉంది సార్. మాకు గవర్నమెంట్ ఒక ఏజెన్సీని ఎందుకు ఇచ్చింది? గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు
మాత్రమే వాళ్ళకి ఏజెన్సీకి డబ్బులు అనేటివి వెళ్తాయి. కానీ వాళ్ళని ఎందుకు ఇచ్చిరంటే గవర్నమెంట్ నుండి బడ్జెట్ రావడానికి వెనక ముందు అయినా కూడా ఏజెన్సీ నెల నెల శాలరీ పే చేయాలి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. కానీ వాళ్ళు పే చేయట్లే. వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎప్పుడు శాలరీ వస్తుందో మాకేం తెలుసమ్మా, మీకు గవర్నమెంట్ బడ్జెట్ పెండింగ్ ఉంది, మీ శాలరీ మీకు బడ్జెట్ వచ్చినప్పుడే మేము మీ అకౌంట్లో ఇస్తాం డబ్బులు, అప్పటి వరకు మేము వేయమని చాలా రోజుల నుంచి శాలరీస్ పెండింగ్ చేస్తున్నారు.